ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడువాయి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామికి ఆఫర్ ఇచ్చిన భక్తుడు, వైరల్ గా మారిన భక్తుడు హుండీలో వేసిన లెటర్. పండుగ వాతావరణంలో బీవీఆర్ మోటార్స్ గ్యారేజ్ ప్రారంభోత్సవం, పలువురు ప్రముఖుల హాజరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలి. ది అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు జిఎస్ఆర్ మూర్తి డిమాండ్. పైనేరు ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు, ఆకట్టుకున్న స్వామివారి ఊరేగింపు. భక్తులు ఆలయానికి వెళ్ళినప్పుడు హుండీల్లో డబ్బు, బంగారం, ఇతరత్ర ఖరీదైన వస్తువులు మొక్కుబడిగా వేస్తూ ఉంటారు. కానీ ఒక విద్యార్థి తాడువైలోని శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం హుండీలో వేసిన లెటర్ చూసి అందరూ ముందు షాక్ అయ్యారు. ఆ తర్వాత నవ్వుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు వైరల్గా మారి జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులు ఇచ్చిన కానుకల కోసం ఆలయ అధికారులు హుండీలు ఏర్పాటు చేశారు. హుండీలు నిండడంతో వాటిని తెరిచారు. అయితే అందులో ఒక విద్యార్థి స్వామివారికి రాసిన లెటర్ బయటపడింది. అది చదివిన అందరూ మొదట షాక్ అయినా తరువాత అతను చేసిన పనికి నవ్వుకున్నారు. విషయానికి వస్తే ఆ లెటర్లో తనకు సంవత్సరానికి 20 లక్షలు వచ్చే జాబు వస్తే అభిషేకం చేయించడంతో పాటు బట్టలు పెడతానని, వచ్చే సెమిస్టర్లో 9 CGPA అంటే సుమారుగా 85% రావాలని, తన కోరిక తప్పకుండా తీర్చాలని, ఇప్పటి వరకు నిన్ను ఎప్పుడు ఏది అడగలేదని, ఇదే తన మొదటి కోరికని స్వామివారికి లెటర్ రాసి, లెటర్పై శ్రీ అని రాసి దాన్ని మడత పెట్టి హుండీలో వేశాడు. ప్రస్తుతం ఈ లెటర్ వైరల్గా మారింది. భక్తుడి మనసులో తలుచుకుని కోరికలు కోరుకోమని పూజల సమయంలో అర్చకులు చెబుతారు. అలా చేస్తే భగవంతుడు ఆలకిస్తారనేది విశ్వాసం. అయితే ఇటీవల కాలంలో హుండీల్లో వెలుగు చూస్తున్న లేఖలు ఆసక్తికరంగా ఉండి చర్చలకు దారితీస్తున్నాయి. హైందవ సాంప్రదాయంలో కొబ్బరికాయ కొట్టే విధానం నుంచి తలనీలాలు భక్తులు సమర్పించుకోవడం వరకు ప్రతి దానికి ఒక రీజన్ ఉంది. కానీ భక్తి ఒక కోడింగ్లా మారి భగవంతుడికి ఆఫర్స్ ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తులో ఈ పరిస్థితి ఎంత దూరం వెళ్తుందో చూడాలి. మరి దినదినాభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో జంగారెడ్డిగూడెం మొదటి వరుసలో ఉంది. ఈ నేపథ్యంలోనే పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. దీనిలో భాగంగానే జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏలూరు రోడ్లో బీవీఆర్ మోటార్స్ పేరుతో ప్రముఖులు బీవీఆర్ చౌదరి అత్యాధునిక కార్ గ్యారేజ్ని ఏర్పాటు చేశారు. ఈ గ్యారేజ్ ప్రారంభోత్సవం శుక్రవారం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు, వ్యాపారస్తులు, ప్రముఖులు పాల్గొన్నారు. గ్యారేజ్ను సందర్శించి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బీవీఆర్ మోటార్స్ అధినేతలు మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో బీవీఆర్ మోటార్స్ స్థాపించడం జరిగిందన్నారు. ఈ గ్యారేజ్లో కార్ సర్వీస్తో పాటుగా స్పేర్ పార్ట్స్, బాడీ షాప్, వీల్ అలైన్మెంట్, యాక్సెసరీస్ వంటివి అందుబాటులో ఉంటాయన్నారు. ఒకసారి తమ గ్యారేజ్ను సందర్శించి సర్వీస్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక మీదట కార్ సర్వీస్ కోసం మెట్ట ప్రాంత ప్రజలు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లవలసిన అవసరం ఉన్నదన్నారు.
నమస్తే అండి, జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ. మన బీవీఆర్ మోటార్స్ అనేది ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో వచ్చింది. మన మెట్ట ప్రజలందరూ ఇక్కడ నుండి ఏలూరు కానీ, రాజమండ్రి కానీ, విజయవాడ కానీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మన బీవీఆర్ మోటార్స్లోనే అన్ని రకాల సర్వీసులు అనేవి దొరుకుతాయి. మన బీవీఆర్ మోటార్స్లో మీకు దొరికే సర్వీసెస్ బాడీ షాప్ అండ్ నెక్స్ట్ సర్వీస్, నెక్స్ట్ యాక్సెసరీస్, నెక్స్ట్ వీల్ అలైన్మెంట్, A to Z ప్రతిదీ బీవీఆర్ మోటార్స్లో దొరుకుద్దండి. అండ్ మనం యూస్ చేసేది ఓన్లీ జెన్యూన్ స్పేర్ పార్ట్స్ మాత్రమే యూస్ చేస్తాము. అండ్ మనం ఒకటి కూడా చెక్ చేసుకోవాలండి, గ్యారేజ్ అనేసరికి మనం వాడేది మెటీరియల్ ఎలా ఉంది ఏంటనేది కూడా మనం చూసుకుని అంత చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో బీవీఆర్ మోటార్స్లో అనేది మేము స్టార్ట్ చేస్తున్నాము. సో మన జంగారెడ్డిగూడెం ఇలాంటి గ్యారేజ్ ఒకటి ఉండడం అనేది మనకి చాలా హ్యాపీ న్యూస్ అది. సో మీరు అందరూ వచ్చి ఒకసారి ట్రై చేసి క్వాలిటీ చెక్ చేసి మాత్రమే సెకండ్ టైం రండి. కంపల్సరీ క్వాలిటీలో అయితే మాత్రం ఏ మాత్రం కూడా తేడా ఉండదు. మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. న్యాయవాదులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, కావున తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని ది అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు జిఎస్ఆర్ మూర్తి డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం కోర్టు పరిధిలో న్యాయవాదులు శుక్రవారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎం నాగులు, మాజీ అధ్యక్షులు నిమ్మగడ్డ రాంబాబుతో కలిసి అధ్యక్షులు మూర్తి మాట్లాడుతూ, ఈ నెల 15వ తేదీన అత్తాపూర్ బార్ అసోసియేషన్ పరిధిలోని అహ్మద్ ఖాదిర్ అనే న్యాయవాదిపై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారన్నారు. దీనిని ఖండిస్తూ జేఏసీ పిలుపు మేరకు 2 రోజుల పాటు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం అమల్లో ఉంటే ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవని అన్నారు. కావున ప్రభుత్వం తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనికోసం ప్రతి న్యాయవాది పోరాడాలన్నారు. అవసరమైతే నిరవధిక సమ్మె చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు పాసెం ప్రతాప్, మానికల సూరిబాబు, కె వెంకటేశ్వరరావు, సిహెచ్డివి కోటేశ్వరరావు, మాండ్రు మోహన్ రావు, రామలక్ష్మి, కె ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో చింతలమెట్ట ఏరియాకి సంబంధించిన అహ్మద్ ఖాదిర్ అనే వ్యక్తిని మన 15వ తారీఖున గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపేశారు. అతను అత్తాపూర్ బార్ అసోసియేషన్ మెంబరు. అలాగే మేము ఏదైతే బార్ అసోసియేషన్ నుంచి డిమాండ్ చేస్తున్నామో, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని వెంటనే దీన్ని అమలు చేయాలని చెప్పి మేమంతా డిమాండ్ చేస్తున్నాం. అలాగే 19, 2, 26, 22, 26 2 రోజులు కూడా విధులను బహిష్కరించడం జరిగింది. ఈ విధులు బహిష్కరించి మేము మా నిరసన తెలియజేస్తున్నాము. అలాగే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే దాన్ని ఇమీడియట్లీగా అమలు జరపాలి. జరపబోయినట్లయితే ఎలాంటి హత్యలు ఇంకెన్నో జరుగుతాయి. ఈ సంవత్సర కాలంలోనే దాదాపు 10 నుంచి 15 మంది వరకు కూడా అడ్వకేట్లపై దాడులు జరిగాయి. అందులో 4-5 చనిపోవడం కూడా జరిగింది. దీన్ని మేము నిరసిస్తున్నాము. అలాగే వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇమీడియట్లీగా అమలు చేయాలని చెప్పి మేము నిరసన తెలియజేస్తున్నాము. దీన్ని అయితే అమలు చేయకపోతే వెంటనే మేము నిరాహార దీక్ష కూడా మేము దిగుతామని చెప్పి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో అహ్మద్ ఖాదిర్ అనే న్యాయవాదిపై జరిగిన దాడిని ఖండిస్తూ నిన్న ఈ రోజు విధుల నుంచి బహిష్కరిస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే న్యాయవాదులపై భౌతికమైన దాడులు ఎక్కువైపోయినాయి. ఈ సమాజంలో ప్రొటెక్షన్ చేయాల్సిన న్యాయవాదులకే ప్రొటెక్షన్ లేకుండా అలా జరుగుతున్న అఘాయిత్యాలన్నింటినీ కూడా ఖండిస్తూ ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి బలంగా దాన్ని అమలు చేయాలని చెప్పి మన న్యాయవాదులందరికీ రక్షణ కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఆ చట్టాలను తీసుకొచ్చి కఠినంగా అమలు చేయకపోతే సమాజంలో సామాన్యుడి పరిస్థితి ఏ విధంగా మనకు ముందుకెళ్తారో కూడా అర్థం కాని స్థితిలోకి సమాజం వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద దృష్టి పెట్టి ఆ యాక్ట్ని తీసుకొచ్చి కఠినంగా అమలు చేసి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇటీవల కాలంలో న్యాయవాదుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇంతవరకు కూడా న్యాయవాదుల రక్షణ కోసం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నట్టుగా కనిపించట్లేదు. న్యాయవాదుల మీద ఇటీవల కాలంలో అర్జీదారులకి లేనిపోని అపోహలు పెరుగుతున్నాయి. అర్జీదారులు వారి దగ్గర ఉన్న సాక్ష్యాలతో మా దగ్గరికి వస్తారు. ఆ సాక్ష్యాల ఆధారంగా మేము కోర్టులో కేసు వాదించడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ ఈ అర్జీదారులు అపోహలకు గురి అయ్యి న్యాయవాదుల మీద దాడి చేయడం ఏదైతే ఉందో ఆ పిరికిబంద చర్యల్ని మేము ఖండిస్తున్నాం. న్యాయవాదులు తమ ప్రాక్టీస్ని రక్షణతో మంచి వాదనలు వినిపించడానికి న్యాయవాదులకి వెంటనే ప్రభుత్వం స్పందించి రక్షణ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.
జంగారెడ్డిగూడెం పట్టణ శివార్లోని బైనేరు తీరాన వెంచేసి ఉన్న శ్రీ ఉమాసహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా తేలీల సంఘం శివభక్త బృందం ఆధ్వర్యంలో స్వామివారి ఊరేగింపు మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. బైనేరు తీరాన ఉన్న ఉమాసహిత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రారంభమైన స్వామివారి ఊరేగింపు పట్టణంలోని పలు ప్రధాన వీధుల్లో సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై స్వామివారు పట్టణ వీధుల్లో విహరించారు. స్వామివారిని భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగేందుకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఊరేగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్ర విచిత్ర వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దాంట్లో వీపు చేసి దీపం పెట్టించండి. మహాశివరాత్రి సందర్భంగా బైనేటి నదీ తీరమును వేంచేసి ఉన్న శ్రీ ఉమాసహిత రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ ఆఖరి రోజు సందర్భంగా ఈ రోజున రంగరంగ వైభవంగా ఊరేగింపు జరుగుతున్నది. గాండ్ల తెలీల సంఘం మరియు గ్రామస్తులు, తర్వాత చిట్టయ్య గారి కుమారులు కలిపి చేయుచున్న ఈ మహోత్సవానికి ఆఖరి రోజు కాబట్టి ఈవేళ రంగరంగ వైభవంగా ఊరేగింపు జరుగుతున్నది. జంగారెడ్డిగూడెం గ్రామం బైనేరు వద్ద వేయించేసి ఉన్న శ్రీ 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 ఉమాసహిత రామలింగేశ్వర స్వామి వారి పాంచాన్నిక కళ్యాణ మహోత్సవలో భాగంగా ఈ రోజు 5వ రోజుకు చేరుకోవడం జరిగింది. ఈవేళ 5వ రోజున తేలీల సంఘం వారిచే స్వామివారు ఊరేగింపుగా బయలుదేరి విచిత్ర వేషములతోటి, వీరంగాలతోటి స్వామివారు అంగరంగ వైభవంగా గ్రామంలోకి తరలి వెళ్తున్నారు. కావున 50 మంది భక్తులు కూడా ఈ విషయాన్ని గమనించి స్వామివారికి ప్రసాదములు ఇచ్చి స్వామివారి యొక్క కృపా కటాక్షములకు పాత్రలు కాగలరని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాము. మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రిలో 5వ రోజు భాగంగా ఈ రోజు మరి అంగరంగ వైభవంగా తేలీల సంఘం వారిచే నారసాలు, వీరంగాలు, విచిత్ర వేషధారులు వేయడం జరుగుతుంది. బైనేటి కాడ నిలిచి ఉన్న శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామి 5వ రోజు ఊరేగింపు ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. కావున తేలీల సంఘం వాళ్ళందరూ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదరహిత ఆర్టీసీ డిపోగా జంగారెడ్డిగూడెం డిపోను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని డిపో మేనేజర్ పిపివి గంగాధరరావు తెలిపారు. ఇటీవలే జరిగిన రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన 5గురు డ్రైవర్లకు అవార్డులు దక్కాయి. వీరికి ఏలూరులో జరిగిన రహదారి భద్రతా మాసోత్సవాల్లో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ప్రజా రవాణా సంస్థ అధికారి షేక్ శబ్దములు అవార్డులను అందజేశారు. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్ గంగాధరరావు మాట్లాడుతూ ఎక్కువ కాలం డ్రైవర్గా పనిచేస్తూ ప్రమాదాలు జరగకుండా సేవలు అందిస్తున్న డ్రైవర్లను ఎంపిక చేసి ప్రతి ఏటా అవార్డులను అందించడం జరుగుతుందని తెలిపారు. దీనిలో భాగంగానే ఈ సంవత్సరం జంగారెడ్డిగూడెం డిపో నుంచి బీకే రెడ్డి, చెన్నయ్యలు జిల్లా స్థాయి అవార్డులను, పాండురంగారావు, బాబురావు, షాహీర్లు డిపో స్థాయి అవార్డులను దక్కించుకున్నారని తెలియజేశారు. వీరిని ప్రతి డ్రైవరు ఆదర్శంగా తీసుకుని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా బస్సులు నడుపుతూ జంగారెడ్డిగూడెం డిపోను ప్రమాదరహిత డిపోగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. నెలలో జరిగినటువంటి రోడ్డు భద్రతా మాసోత్సవాలు సందర్భంగా
మన డిపోలో ఎటువంటి యాక్సిడెంట్స్, ఎటువంటి డ్యామేజ్లు జరగకోకుండా ఎక్కువ కాలం, ఎక్కువ సంవత్సరాలు డ్రైవింగ్ చేసినటువంటి డ్రైవర్లకి ఏలూరులో అవార్డులు ఇవ్వడం జరిగింది. అందులో ఒక ఇద్దరు మరి జిల్లా లెవెల్లో సెలెక్ట్ అయ్యారు మన డిపో నుంచి. బీకే రెడ్డి అనే డ్రైవరు, అలాగే చిన్నయ్య అనే డ్రైవరు, వాళ్ళిద్దరు కూడా మరి 3 డిపోల్లో కూడా హయ్యెస్ట్ యాక్సిడెంట్ ఫ్రీ రికార్డు సాధించారు. వాళ్ళిద్దరు కూడా జిల్లా లెవెల్లో సాధించారు. అట్లాగే డిపో లెవెల్లో పాండురంగారావు, అట్లాగే బాబురావు, అట్లాగే షాహీరు, ఈ ముగ్గురు కూడా మరి డిపో లెవెల్లో హయ్యెస్ట్ రికార్డు, అంటే ఎక్కువ సంవత్సరాలు ఎటువంటి యాక్సిడెంటు, ఎటువంటి డ్యామేజీలు లేకోకుండా రికార్డు నెలకొల్పారు. ఒక్కొక్కళ్ళు దగ్గర దగ్గర 25 సంవత్సరాలు పైన ఈ రికార్డు ఉంది. ప్రతి వాళ్ళకు కూడా 25-30 సంవత్సరాలు అపాయింట్మెంట్ అయిన దగ్గర నుండి కూడా వీళ్ళు ఈ యొక్క 5గురు కూడా ఎటువంటి డ్యామేజీలు లేకోకుండా, ఎటువంటి యాక్సిడెంట్స్ లేకోకుండా మరి అకుంఠిత దీక్షతో డిసిప్లిన్గా రోడ్డు సంకేతాలను పాటిస్తూ మరి డ్రైవింగ్ చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మరి మిగతా డ్రైవర్లందరూ కూడా వీళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకుని మరి ఆ విధంగా డ్రైవింగ్ మార్చుకున్నట్లయితే మరి మన డిపోకి ఎటువంటి యాక్సిడెంట్స్ లేని డిపోగా చరిత్రగా ఎక్కుతుంది. రానున్న వేసవి దృష్ట్యా గ్రామాల్లో మంచినీటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జెడ్పీటీసీ పొన్నాటి బాబ్జీ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెంలో తాగునీరు సమస్యలు రాగా శుక్రవారం పరిష్కారం చేసినట్లు తెలిపారు. మోటార్ను ఆయన స్విచ్ ఆన్ చేసి నీరు విడుదల చేశారు. గ్రామంలో నీటి సమస్యల గురించి జెడ్పీటీసీ బాబ్జీ టీడీపీ మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు దృష్టికి తీసుకువెళ్లగా పరిష్కారం చేశారని పుట్లగట్లగూడెం తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీలం కృష్ణరాజు కృతజ్ఞతలు తెలిపారు. సుమారు వారం రోజుల నుండి తాగునీటి ఎద్దడి ఏర్పడగా అన్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం కోసం ప్రయత్నం చేసి చివరకు గ్రామంలో కొత్తగా నిర్మించి సిద్ధంగా ఉన్న కొత్త వాటర్ ట్యాంకు, మోటార్, కొత్త కేబుల్ అత్యవసరంగా పెట్టి త్రాగునీరు అందిస్తున్నట్టు తెలిపారు. గ్రామంలో మంచినీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని జెడ్పీటీసీ బాబ్జీ ద్వారా వారి చేతుల మీదుగా మోటార్ ప్రారంభించారని తెలిపారు. ఈ సందర్భంగా త్రాగునీరు సమస్య నుండి విముక్తి కలిగించిన నాయకులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం మాజీ జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, సొసైటీ అధ్యక్షులు పారేపల్లి మణిబాబు, తెలుగుదేశం పార్టీ మండల సెక్రటరీ బోసా సత్యనారాయణ, గ్రామ అధ్యక్షులు శీలం వెంకటరాజు, నాయకులు బాదరాల వీరబాబు, శీలం వెంకటకృష్ణరాజు, గంగుల పవన్, శీలం చిన్ని, గుర్రం సురయ్య, జీవీఆర్, జి అంజబాబు, మేకల శ్రీను తదితరులు పాల్గొన్నారు. నాయీ బ్రాహ్మణులను ఏకతాటి మీదకి తీసుకొచ్చి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని పార్టీ న్యాయీ బ్రాహ్మణ విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షులు చిప్పాడ నరసింహారావు పేర్కొన్నారు. బుట్టాయిగూడెం మండలం దుద్దుకూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయీ బ్రాహ్మణ విభాగం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు నాయీ బ్రాహ్మణులతో మాజీ ఎమ్మెల్యే బాలరాజు ముచ్చటించారు. అనంతరం నరసింహారావు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి ఎంతో కృషి చేసిందన్నారు. ఈ విషయాలను నాయీ బ్రాహ్మణులకు మరొకసారి గుర్తు చేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పలపు నాగేశ్వరరావు, మల్లవరపు నాగపోసు, శిలారపు మంగారం, ప్రశాంత్ రాజ్, ఉప్పలపు మధు, సూదికొండల ఆదినారాయణ, బల్లంకి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. సౌభాగ్యం మీ వాకిళ్ళలో అనురాగం కెంపులుగా మారి వేడుకే పోయగా అంబరమే సంబరమైపోయి వజ్రమే సాక్షిగా దైవమే దీవెనై నడిపించేనే. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్. వెల్కమ్ బ్యాక్. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు ఒక వరమని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. ఉంగుటూరు మండలం నారాయణపురంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే ధర్మరాజు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంగుటూరు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. తాజాగా 35 మందికి 18,26,446 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఇప్పటి వరకు 682 మందికి 5,26,48,741 రూపాయలు మంజూరయ్యాయని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఉంగుటూరు, నెడమర్రు, గణపవరం, భీమడోలు మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయానికి హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 21 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2.7 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండపం ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 2,07,22,111 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వై భద్రాజీ తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 321 గ్రాముల బంగారం, 3 కేజీల 47 గ్రాముల వెండి లభించినట్లు ఈవో భద్రాజీ వివరించారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు చెప్పారు. ఖాతాదారులకు అన్ని సేవలు ఒకే చోట పొందేలా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్, బ్యాంక్ విజయవాడ జోనల్ అధికారి సివిఎన్ భాస్కర్ రావు తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏలూరులో వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, రిటైల్ రుణాల మంజూరు కోసం ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఏఎస్పీఎన్ సూర్యచంద్రరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ రుణాలు, ఎంఎస్ఎంఈ, విద్యా రుణాలు సకాలంలో మంజూరు చేస్తున్నామని తెలిపారు. అలాగే రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించినట్లయితే మరికొందరికి ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రీజియన్ డిప్యూటీ మేనేజర్లు ఎన్ లక్ష్మీనారాయణ, సత్యనారాయణ రెడ్డి, జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ డి నీలాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 లోన్ ప్రాసెసింగ్ సెంటర్స్ అండి. అంటే 1 ఏఎల్పి, 2 ఎంఎల్పి, 3 ఆర్ఎల్పి అండి. ఈ 3 కూడా ఇక్కడ కొత్త ప్రిమిసెస్, రెనోవేటెడ్ ప్రిమిసెస్, కొత్త ప్రిమిసెస్ అండి. ఇక్కడ ఈరోజు ప్రారంభించాము. ఖాతాదారులు మెరుగైన సౌకర్యం కోసం, మంచి అంబియన్స్ కోసం. ఆర్ఎల్పి అంటే మనకి హౌసింగ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్, కార్ లోన్స్ ప్రాసెసింగ్ చేస్తారండి. ఏఎల్పి అంటే అగ్రికల్చర్కి సంబంధించిన లోన్స్ ప్రాసెసింగ్ చేస్తారు. ఎంఎల్పి అంటే ఎంఎస్ఎంఈ మరియు ఇతర లోన్స్ ప్రాసెసింగ్ సెంటర్స్ అండి. ఇవన్నీ ఒకే చోట ఉండడం వల్ల కస్టమర్కి, మా బ్రాంచ్లకి అందరికీ కూడా ఈజీగా ఉంటుంది. వాళ్ళు ఏ విధమైన లోను కావాలని వచ్చినా మొత్తం 3 సెంటర్స్ ఒకే చోట ఉండడం, మంచి ప్రిమిసెస్ ఉండడం వల్ల ఖాతాదారులకి మేము మరింత సౌకర్యం ఇవ్వగలం. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేస్తున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం పర్వదినం సందర్భంగా శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన్ సత్యనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావులతో కూడిన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చకులు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష పూజలు, పంచామృత అభిషేకాలు, సాయం సంధ్య హారతి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దాతల సహకారంతో అన్న సమారాధన చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి బత్తిన సత్యనారాయణ, అరుణ దంపతులు 2 తులాల వెండి, శటగోపం శ్రీనివాస్, తులసి దంపతులు 5,116 రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన కొలువైనున్న 4 మాడవీధులు, 49 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం ఉన్న దివ్య ఆలయము శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయము. ఈ ఆలయంలోని ప్రతి శుక్రవారం కూడా
అమ్మవారికి పంచామృత అభిషేకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు కూడా ఎక్కువజాము నుంచి కూడా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు పంచహారతలు కూడా చేయడం జరిగింది. అమ్మవారికి వేలాది మందిగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే మనం రేపు ఉగాదికి అమ్మవారికి ఎండి శేషవస్త్రం తయారు చేయాలని సంకల్పించారు ఆలయ కమిటీ తరఫున. ఎవరైనా దాతలో వెండి కానీ ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ అమ్మవారికి సహకారాలు అమ్మవారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే రేపు ఉగాదికి అమ్మవారికి చీర అలంకరణ మన ఎర్రబాల సిద్ధాంత్ గారి చేతుల మీదుగా కూడా అలంకరణ జరుగుతుంది. ఇదే మా ఆలయ కమిటీ తరఫున మీ అందరికీ చెప్తున్నాము. అదే అమ్మవారికి వెండి చీరకి మీ అందరి సహకారాలు ఇవ్వాలని వెండి రూపంలో కానీ ధన రూపంలో కానీ ఇచ్చి అమ్మవారికి ఒక్కొక్క పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. చింతలపూడి మహిళా మార్ట్లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని మెప్మా ఆర్పీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాషిని డిమాండ్ చేశారు. చింతలపూడిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద వెలుగు విఏఓలు మెప్మా ఆర్పీల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాషిని మాట్లాడుతూ చింతలపూడిలోని మహిళా మార్ట్లో సుమారు 48 లక్షల రూపాయల భారీ అవినీతి జరిగిందన్నారు. ఈ ఘటనపై అధికారులు తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు తలపెడతామని హెచ్చరించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్వీఎస్ఎన్ నారాయణ, మెప్మా ఆర్పీల సంఘం అధ్యక్షులు ఝాన్సీ, కార్యదర్శి కృష్ణవేణి, రాజేశ్వరి కుమారి, విఓఎల సంఘం మండల అధ్యక్షులు సిహెచ్ వసంత, కార్యదర్శి పద్మ, కోశాధికారి సుమలత తదితరులు పాల్గొన్నారు. చాట్రాయి మండలంలోని కోటపాడు గ్రామంలో కొలువైన అత్యంత పురాతనమైన శివాలయ ప్రాంగణంలో శివపార్వతుల బ్రహ్మోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. గ్రామ పురవిధుల్లో కళ్యాణ శోభతో ఉన్న పార్వతీ పరమేశ్వర్లు కోటి దీపాల వెలుగులో ఊరేగారు. ఊరేగింపు కార్యక్రమంలో అర్ధనారీశ్వర్లు కాళికామాత వేషధారణ విశేషంగా ఆకట్టుకుంది. కాళికామాత పోతురాజు కర్పూర విన్యాసాలు, మంటలతో వేసే నాట్యం విశేషంగా ఆకట్టుకుంది. గ్రామ ప్రజలు పార్వతీ పరమేశ్వరులకు పూలు, పళ్ళు, నైవేద్యాలు సమర్పించారు. ఆలయ అర్చకులు కుమ్మరికుంట భాస్కర్రావు, పేటేడి గణేష్, సాయి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్కెట్లో శుక్రవారం నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్ మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,57,000 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 1,59,500 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,14,550 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,530 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 2,590 రూపాయలుగా నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తాడువాయి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామికి ఆఫర్ ఇచ్చిన భక్తుడు, వైరల్గా మారిన భక్తుడు హుండీలో వేసిన లెటర్. పండుగ వాతావరణంలో బీవీఆర్ మోటార్స్ గ్యారేజ్ ప్రారంభోత్సవం, పలువురు ప్రముఖుల హాజరు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలి. ది అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు జిఎస్ఆర్ మూర్తి డిమాండ్.
బైనేరు ఉమాసహిత రామలింగేశ్వర స్వామి ఆలయంలో ముగిసిన మహాశివరాత్రి ఉత్సవాలు, ఆకట్టుకున్న స్వామివారి ఊరేగింపు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.